పంటి నొప్పులతో పన్ను నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు మొట్టమొదటిగా మన హకీములు చెప్పిన మాట ఏమిటంటే బ్రష్లో మనం ఏదైతే పేస్ట్ తగిలిచ్చి బ్రష్ చేస్తామో అది వదిలేయండి. ఈ పేస్ట్లు ఈ కెమికల్స్ మొత్తం దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీనికి పేస్ట్ పైన బనానా ఏదైతే ఉందో ఈ బనానా తగిలియండి, లోపల పేస్ట్ బనానా పేస్ట్ తగిలియండి, లోపల నుంచి తీసి దాని ద్వారా మీరు బ్రష్ చేయండి. దీని ద్వారా మీ దంతాల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఆగిపోతుంది. దీని ద్వారా మీ దంతాలు గట్టి పడతాయి. దీని ద్వారా మీ దంతాల నుంచి వచ్చే ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ కూడా ఆగిపోతుంది. దీని ద్వారా మీ దంతాలు కూడా పుచ్చిపోవు. దీని ద్వారా మీ దంతాలకు కూడా శక్తి వస్తుంది. సృష్టికర్త అయిన ప్రభు దైవం దీంట్లో చాలా శక్తి ఇచ్చి ఉన్నారు. ఓకేనా? బనానాతో డైలీ బ్రష్ చేయాలి. రెండోది ఏంటంటే ఎవరికైతే పన్ను పుచ్చిపోతుందో, పన్ను పుచ్చిపోయిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడతారో బాధపడతారో పోయి హాస్పిటల్స్కి వెళ్ళి పన్ను తీపిస్తారో, కొంతమంది సిమెంట్ చేపిస్తారో, మళ్ళీ పళ్ళు పూస్తాయి, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిమెంట్ వేయించుకుని వస్తారు. ఈ మొత్తం కాస్త చేస్తారు కదా, రూట్ కెనాల్ ఏం అవసరం లేదు. ఒక ఆకు ఉత్తరేణి ఆకు అని అంటారు తెలుగులో. ఉత్తరేణి ఆకు తీసుకోండి. ఈ ఉత్తరేణి ఆకు ఎక్కడైతే మీకు నొప్పి ఉన్నదో ఆ పంటలో ఈ ఉత్తరేణి ఆకు పెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత వదిలేయండి, తీసేయండి. డైలీ 1 రోజు చేయండి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఎక్కువ అంటే 7 రోజులు. ఏ సమస్య ఉన్నా, పంటి నొప్పి ఉన్నా, పన్ను పుచ్చిపోయి ఉన్నా కూడా ఆ పెయిన్ ఏదైతే నొప్పి ఉందో తగ్గిపోతుంది ఉత్తరేణి ఆకు ద్వారా ఇన్షాల్లా. చాలామందికి నేను ఇచ్చున్నాను, చాలామందికి మంచి జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా ఇది చేయండి. ఈ కెమికల్ పేస్ట్ నుంచి దూరంగా ఉండండి. ఇన్షాల్లా తాలా మీ చాక్లెట్లు ఇంకా నైట్ ఐస్ క్రీమ్స్ అయి తిని బ్రష్ చేయకుండా నిద్రపోకండి. నైట్ ఒకసారి, ఉదయం ఒకసారి ఏదైతే మిస్వాక్ చేయండి. మిస్వాక్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఉపయోగాలు పెట్టాడు. వేప పుల్ల ఏదైతే ఉందో ఈ వేప పుల్ల ద్వారా మిస్వాక్ చేయండి, బ్రష్ చేయండి. లేదా బ్రష్కు మీరు బనానా తగిలించుకోండి, లోపల పేస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు బ్రష్ చేసి చూడండి. ఒక 7 రోజులు చూడండి ఎన్ని ఉపయోగాలు దీని ఉన్నాయో. మీ పళ్ళు కూడా ఇన్షాల్లా శక్తివంతంగా అవుతాయి. మీ పంటి సమస్యలు దూరం అవుతాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to